సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ అనే కాన్సెప్ట్‌ని కూలంకషంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఈ కర్మ అనేది ఎంత పాపులర్ టర్మ్ అయిపోయింది అంటే, వితౌట్ అండర్‌స్టాండింగు జస్ట్ యూ నో సంథింగ్ ఫ్రాగ్మెంటెడ్‌గా కొన్ని డాట్స్ తెలుసు. ఆ డాట్స్‌తో ఇది అర్థమైపోయింది అనుకునే పొజిషన్‌లో ఉంటావు. సో, రూడిమెంటరీ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ కర్మ నీకు టక్కుమని ఏమని చెప్తుంటుందంటే, యూ డిడ్ సంథింగ్ బ్యాడ్. సో, ద బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ. సో, ఏదైనా చెడు జరిగితే, ఈ చెడు జరిగింది. సో, ఇంతకుముందు ఏదో చెడు చేసుకున్నాను. ఇది నా కర్మ. లేదా ఎదురుగుండా వాడిని ఎవాల్యుయేట్ చేసేప్పుడు, జడ్జిమెంట్ చేసేప్పుడు, వాడికిలా జరిగింది. వాడి కర్మ. వాడు అంతకుముందు ఏదో చెడు చేశాడు. అందుకని ఈ చెడు జరిగింది. సో, చాలా రుడిమెంటరీ మాట. చాలా తక్కువ అండర్‌స్టాండింగ్ మాట దాని గురించి. నీ సొంత కంక్లూజన్స్‌తో వచ్చేదిది. యాక్చువల్‌గా ఇదేమి జ్యుడిషియల్ సిస్టమ్ కాదు కర్మ అనేది. అంటే మంచి పనులు చేశాడా? వీడికి మంచి లైఫ్ ఇవ్వటం. వీడు చెడు పనులు చేశాడా? వీడికి చెడు పనులు ఇవ్వటం. ఇలా జ్యుడిషియల్ సిస్టమ్ కాదు. గుడ్, బ్యాడ్, మొలారిటీ మోరల్సు వీటికి రిలేటెడ్ కాదు. బట్ ఈ కాన్సెప్ట్‌ని సొసైటీలో ఒక స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకోవటానికి కొన్ని నార్మ్స్ కింద పాటించడంలో అలాంటి ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ అయింది. బట్ యాక్చువల్ కర్మని అండర్‌స్టాండ్ చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటుంది. కర్మ రిలేటెడ్ టు కాజ్ ఎఫెక్ట్ అంతే. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ప్రతి దానికి నువ్వు సపోజ్ ఒక యాక్షన్ చేయటానికి నువ్వు రైట్ యాక్షన్ చేయొచ్చు, రాంగ్ యాక్షన్ చేయొచ్చు, ఇన్‌యాక్షన్ చేయొచ్చు. బట్ ప్రతీదీ దాని కాన్సీక్వెన్స్ ఉంటుంది. ఆ కాన్సీక్వెన్సే దాని ఎఫెక్ట్ అంటాం. సో, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేటెడ్ మాట. బట్ ఈ మూవ్‌మెంట్ ఇలా ఉండటానికి సింగిల్ కాజ్ లేదు కదా! ఇది కన్సాలిడేటెడ్ రిజల్టెంట్ ఆఫ్ సో మెనీ కాజెస్. ఇంకా చెప్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏమి లేదు. ఇదొక చైను. కాజ్ అండ్ ఎఫెక్ట్ మళ్ళా ఎఫెక్ట్ కాజ్ కింద పనిచేస్తే మళ్ళా కాజ్ నుండి ఇంకో ఎఫెక్ట్. సో, నువ్వు రిలేటివ్‌గా ఏ పొజిషన్‌లో ఉంచొని చూస్తున్నావు మీద కాజ్ అండ్ ఎఫెక్ట్ అని పదం వాడతావు. నువ్వు ఎఫెక్టెడ్ పర్సీవ్ చేస్తున్నావు, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావు. సో, కాజు ఇది ఎఫెక్ట్ అని చెప్తావు. నువ్వు కాజ్ అదే నెక్స్ట్ మూవ్‌మెంట్‌కెళ్ళేప్పటికి ఇంతకు ముందు ఎఫెక్ట్ ఈసారి కాజ్ అవుతుంది. సో, అందుకని ఇక్కడ ఈ పాయింట్‌లో ఆ మూవ్‌మెంట్‌లో, ఆ హ్యాపెనింగ్‌లో నువ్వు ఏ వేలో రెస్పాండ్ అవుతున్నావు? ఏ వేలో రియాక్ట్ అవుతున్నావు? కాన్షియస్ గానా? కంపల్సివ్ గానా? సో, నీ థాట్స్ అవేర్‌నెస్ ఉందా? లేదా? నీ ఎమోషన్ నీకు అవేర్‌నెస్ ఉందా? లేదా? నీ మోటివ్ నీకు అవేర్‌నెస్ ఉందా? లేదా? నీ ఇంటెంట్ నీకు అవేర్‌నెస్ ఉందా? లేదా? నీ వాల్యుయేషన్ నీకు అవేర్‌నెస్‌లో ఉందా? లేదా? సో, ఎనర్జీ లెవెల్‌లో అండ్ మెంటల్ లెవెల్‌లో అండ్ ఫిజికల్ లెవెల్‌లో అవేర్‌నెస్‌లో ఎంత డిగ్రీ ఆఫ్ అవేర్‌నెస్ ఉంది అనే దాని మీద ఆధారపడుతుంది. సో, క్రియేటింగ్ హిస్ ఓన్ సఫరింగ్ ఔట్ ఆఫ్ కంపారిజన్ ఇది మూల కారణం అవుతుంది. సామాన్యంగా ఎక్కడైనా సరే సఫరింగ్‌కి రూట్ కాజ్‌కెళ్ళినప్పటికి ఏదో కంపారిజన్ ఉంటుంది. పలానా వాడికి మామూలు ఇల్లుంది. నా ఫ్రెండ్‌కి డూప్లెక్స్ హౌస్ ఉంది. నాకు ఒకటే ఇల్లుంది. మా ఫ్రెండ్‌కి 3 ఇళ్ళున్నాయి. నాకు ఒకటి కారుంది. పక్కవాడికి కాంటెస్సా కారుంది. నా పిల్లలు చదువుకోలేదు. ఎదురుగుండోడి పిల్లాడు ఐఐటీలో చదివాడు. నా కొడుక్కి చిన్న ఉద్యోగం ఉంది. అవతల వాడికి ఉద్యోగం ఎక్కువుంది. లేదా నేను సంపాదిస్తుంది 2,00,000 నాతో పాటు చదివిన నాలాంటి వాడే ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఇంటెలిజెంట్ వాడు. కానీ వాడు 3,00,000 నెలకి సంపాదిస్తున్నాడు. ఇవన్నీ ఏమిటి కంపారిజన్స్. ఇవన్నీ కంపారిజన్స్. సో, కంపారిజన్ ఉన్న చోట సఫరింగ్ వచ్చేస్తుంది. అందరికీ 10 వేళ్ళుంటాయి. కొంతమందికి పుట్టుకతోనే మ్యూటేషన్స్‌తో 6 వేళ్ళుంటాయి ఒక చేతికి. 11 వేళ్ళతో పుడతారు. అస్తమానం జేబులో చేయి పెట్టుకొని ఆ చెయ్యిని దాస్తుంటాడు గిల్టీతో. ఏంటి కంపారిజన్ అందరితో కంపేర్ చేసుకుంటే తనకి తేడా ఉందని. సో, కంపారిజన్ మూల కారణం. ఈ కంపారిజన్ నువ్వు చూస్తుంటే
ఆటోమేటికల్‌గా నీకు సఫరింగ్ వస్తుంది. ఇప్పుడు పోనీ మార్కులు కొద్దిగా కంపారిజన్ లేకపోతే పైకెళ్ళము అనుకుంటారు. పొరపాటు. కంపారిజన్ వల్ల పైకెళ్ళటం కంటే కేవలం ఫ్రస్ట్రేషనే వస్తుంది. సో, నువ్వు నీ కేపబిలిటీస్ బట్టి, నీ కాంపిటెన్సీ బట్టి నువ్వు ఏ పనైనా నువ్వు చేయగలుగుతావు. సో, పని చెయ్యాలి అనుకుంటే నీ కేపబిలిటీస్, కాంపిటెన్సీస్ నువ్వు ఎంతవరకు పెంచుకోగలవో అది ఇంపార్టెంట్. మరి ఎంత పెంచుకోగలవనేది ఏం చెప్తావు? ఇక్కడ ఫ్రీ విల్, డెస్టినీ గురించి మాట్లాడుతుంటాం. ఇప్పుడు సపోజు నేను మ్యాంగో టెంకన వేశాను. మ్యాంగో చెట్టు అయితే గ్యారంటీ వస్తుంది. అంతేగాని మ్యాంగో చెట్టు టెంకనేస్తే తాడి చెట్టు అయితే రాదుగా! సో, అది డెస్టినీ. బట్ ఆ మ్యాంగో చెట్టు ఎంత ఎత్తు ఎదుగుతుంది? ఎన్ని శాఖలొస్తాయి? కరెక్ట్ సీజన్‌లో పూలు పూస్తుందా? ఆ పూత బావుంటుందా? దాని నుండొచ్చే కాయలు టేస్టీగా ఉంటాయా? పెద్దగా ఉంటాయా? ఎంత ఫలసాయం వస్తుంది? ప్రతి ఏడాది ఇస్తుందా? ఇవ్వదా? ఆ మొక్క నుండి కాయనొచ్చే టెంకను గూడా చక్కటి క్వాలిటీ పళ్ళే ఇచ్చే మొక్కలే ఇస్తుందా? ఇవన్నీ దేని మీద ఆధారపడతాయి? చాలా విషయాల మీద ఆధారపడతాయి. నువ్వు ఆ మొక్కని ఎలా పెంచుతున్నావు అనే కేర్ నీ రెస్పాన్సిబిలిటీ. అలాగే అది ఏ వాతావరణంలో పెరుగుతోందని ఆ వాతావరణము, వీటన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ గదా! సో, అందుకని ఫ్రీ విల్లు, డెస్టినీ అనేవి ఇంటర్‌ట్వైన్డ్, ఇంటర్‌లింక్‌డే తప్ప 2 డిఫరెంట్ కాన్సెప్ట్‌లు కాదు. కేవలం ఫ్రీ విల్లు, డెస్టినీ, బ్యాడ్ లక్కు, లక్కు, కర్మ ఈ పదాలన్నిటిని కేవలం సమర్థించుకోవటానికి, ఎదురుగుండా వాడిని జస్టిఫై చేయటానికి, వాడి కర్మ కాబట్టి అలా జరిగింది అనేదో నువ్వు వేదాంతిలాగా చెప్పేయటానికి, లేదా నిన్ను నువ్వు ఆత్మన్యూనత చేసుకోవడానికి నా కర్మ కాబట్టి ఇలా జరిగిందని వాడటానికి కానీ, ఇలాగా రూడిమెంటరీ అండర్‌స్టాండింగ్‌తో రొటీన్‌గా వాడేస్తుంటారు. So, your karma cannot turn into suffering without your cooperation. నువ్వు కోఆపరేషన్ ఇవ్వకుండా, నువ్వు దానికి సమన్వయం చేయకుండా, దాన్ని హెల్ప్ చేయకుండా, నీ కర్మ మటుకు సఫరింగ్ కింద టర్న్ అవ్వదు. నువ్వు కోఆపరేట్ చేస్తేనే సఫరింగ్ అవుతుంది. అయిపోయిన విషయాన్ని మళ్ళీ తలుచుకొని ఒక లూప్‌లో ఉంటున్నదెవరు? ఆ లూప్‌లో ఉండకూడదు. అయినా సరే నా ప్రమేయం లేకుండా వస్తోందే ఆలోచన. ఆ! మైండ్‌కసలు ట్రైనింగ్ ఇచ్చావా ఎప్పుడైనా? టోటల్ లైఫ్‌లో మైండ్‌కెప్పుడైనా ఆ ట్రైనింగ్ ఇచ్చామా? అసలు మైండ్‌కి సైలెన్స్ అంటేనే భయం. ఎందుకంటే నీకు తెలియకుండా ఒక బిలీఫ్‌లో ఉంటావు. నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు బతుకున్నావని. అంతేగాని నువ్వు బతుకున్నావు కాబట్టి ఆలోచిస్తున్నావని అనుకోవు. సో, 2 నిమిషాలు ఏ ఆలోచన లేకపోతే పొజిషన్ చూడు. అమ్మో! ఏదో అయిపోయినట్టుగా ఉంటుంది. బతికిన ఫీలింగే ఉండదనమాట. సో, నువ్వు మైండ్‌కి ట్రైనింగే ఇవ్వలేదు. అదలాగే ప్రవర్తిస్తుంది. అలాని దాంతో ఫైటింగ్ చేయమని కాదు కదా! దాని నేచర్ చూసుకొని దాన్ని బట్టి దాన్ని హ్యాండిలింగ్ చేయాలి కదా! సో, వన్స్ యూ ఆర్ అవేర్ దట్ ఈస్ ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అవేర్‌నెస్ పెంచుకుంటున్నావో, అవేర్‌నెస్ పెరిగితే చాలు ఆటోమేటిక్‌గా ఎండ్ ఆఫ్ సఫరింగ్ అది. ఇక్కడ నీకు అవేర్‌నెస్‌లో ఉంటే ఆలోచన ఉండదు. ఆలోచన ఉంటే అవేర్‌నెస్ ఉండదు. సో, అవేర్‌నెస్ పెంచుకోవటం అనే వ్యవసాయమే ప్రతి మనిషి చేయవలసిన పని. సఫరింగ్ నుండి ఫ్రీ అవ్వాలంటే. సో, రేపు చూద్దాం.